రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అబ్దుల్ రెహమాన్ ను అరెస్ట్ చేశారు. అబ్దుల్ రెహమాన్ తో పాటు నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి 11 గ్రాముల MDMA డ్రగ్ ఓ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్ లో యువత టార్గెట్ గా అబ్దుల్ రెహమాన్, నరేందర్ డ్రగ్ వ్యాపారం చేస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. హైదరాబాద్ లో 15 మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తో పాటు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో యువత టార్గెట్ గా నరేందర్, రెహమాన్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. గోవా జైల్లో ఉన్న డ్రగ్స్ కింగ్ ఫిన్ ఫైజల్ ఆదేశాలతో రెహమాన్ డ్రగ్ విక్రయిస్తున్నారని, ఫైజల్ ను పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకుని వస్తామని పేర్కొన్నారు డీసీపీ. రెహమాన్ కు నైజీరియన్స్ తో సంబంధాలున్నట్లు తమ ఇన్వెస్టిగేషన్ లో తేలిందని, దీనిపై కూడా విచారణలో వాస్తవాలు బయటకు తెస్తామని అన్నారు. సైబరాబాద్ సిపి సార్ ఆదేశం మేరకు మనం ఎస్ఓటి టీమ్ అండ్ గచ్చిబౌలి మన మాదాపూర్ జోన్ లో ఉన్న గచ్చిబౌలి పిఎస్ టీమ్ వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు మనకు కావాల్సిన సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరు ఉన్నారు, ఈజ్ ఏ డ్రగ్ పెడ్లర్, అతన్ని పట్టుకోవడం జరిగింది. అతనితో పాటు అతని సహచరుడు మిలాన్ నరేందర్ వనత్, నరేంద్రాసి వనత్ అని, ఇతను ఈజ్ రెసిడెంట్ ఆఫ్ న్యూఢిల్లీ. సో ఇతను కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో మనం 11 grams ఆఫ్ MDMA, మొబైల్ ఫోన్స్ 7 అండ్ 1 జాగ్వార్ కార్ దీన్ని స్వాధీనం తీసుకున్నాము. అండ్ వీళ్ళ మీదే ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ అని ఎవరున్నారు, అతని మీద ఇప్పటి వరకు 6 కేసెస్ ఉన్నాయి. సో గచ్చిబౌలిలో 2 కేసులు, అలాగే మలక్పేట్, చాదర్ ఘాట్, జగదాద్రి గుట్ట